కుమారులు ఉన్నారు. ಒಂದು ತಾಯಿಗೆ ಇಬ್ಬರು ಮಕ್ಕಳಿದ್ರು. ఒక కుమారుడు ఇంజనీర్, ಒಬ್ಬ ಕುಮಾರನ ಇಂಜಿನಿಯರ್, ఒక సిటీలో ఉన్నాడు. ಅವರು ಸಿಟಿನಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ఒక కుమారుడు డిగ్రీ కంప్లీట్ చేసేసుకొని పల్లెటూరులో ఉన్నాడు. ಒಬ್ಬ ಕುಮಾರನು ಡಿಗ್ರಿ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡಿ ಹಳ್ಳಿಯಲ್ಲಿದ್ದಾರೆ. తల్లి అంటుంది చిన్న కుమారుడితో, ಆ ತಾಯಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಚಿಕ್ಕ ಮಗನ ಹತ್ರ, నానా నువ్వు పల్లెటూరులో ఉన్నావు కదా, ಮಗನೇ ನೀನು ಹಳ್ಳಿಯಲ್ಲಿ ಇದೆಯಲ್ಲ, నాకు సడన్ గా నేను సిక్ అయిపోయినానంటే, ನಾನು ಮೈ ಹುಷಾರಿಲ್ದಿದ್ರೆ హాస్పిటల్ తీసుకొని వెళ్ళటానికి ఎవరుండరు, ನನ್ನನ್ನು ಹಾಸ್ಪಿಟಲ್ ತಗೊಂಡೋಗಕ್ಕೆ ಯಾರಿಲ್ಲ, కాబట్టి నువ్వు గుడిసెలో ఉన్నావు, ನೀನು ಗುಡಿಸೆನಲ್ಲಿದ್ಯಾ, నీకు ట్రీట్మెంట్ అందదు, ನಿನಗೆ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಸಿಗಲ್ಲ. మీ అన్ననేమో ನಿಮ್ಮ ಅಣ್ಣನಾದರೂ సిటీలో ఉన్నాడు, ಸಿಟಿನಲ್ಲಿದ್ದಾರೆ, ಇಂಜಿನಿಯರ್, నాకేమైనా అయితే అంబులెన్స్ లో తీసుకొని వెళ్ళిపోతాడు, ನನಗೇನಾದ್ರೂ ಆದ್ರೆ ಆಂಬುಲೆನ್ಸ್ ಅಲ್ಲಿ ತಗೊಂಡೋಗ್ತಾರೆ, నువ్వేమో గుడిసెలో ఉన్నావు, ನೀನೇನೋ ಗುಡಿಸಿನಲ್ಲಿದ್ಯಾ, మీ అన్ననేమో అపార్ట్మెంట్ లో ఉన్నాడు, ನಿಮ್ಮ ಅಣ್ಣ ಏನೋ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ, నీకేమో సైకిల్ ఉంది, ನಿನಗೇನೋ ಸೈಕಲ್ ಇದೆ, మీ అన్నకేమో కార్ ఉంది, ನಿಮ್ಮ అಣ್ಣನಿಗೆ ಕಾರ್ ಇದೆ, కాబట్టి నేను మీ అన్న దగ్గరికి వెళ్ళిపోతా. ಆದ್ರಿಂದ ನಾನು ನಿಮ್ಮ ಅಣ್ಣ ಹತ್ರ ಹೋಗ್ಬಿಡ್ತಾನೆ. అంటే కొడుకు అన్నాడు, ఓకే మమ్మీ అన్నాడు. ಅದಕ್ಕೆ ಮಗನ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, బాధ ఉన్నది కానీ ఓకే మమ్మీ అన్నాడు. ಮನಸ್ಸಲ್ಲಿ ಬಾಧೆ ಇತ್ತು, ಆದ್ರೇನು ಓಕೆ ಮಮ್ಮಿ ಅಂತ కానీ ಹೇಳಿದ್ರು. యవ్వనస్తుడు కూడా సివిల్స్ రాస్తున్నాడు, ಆದ್ರೆ ಆ ಚಿಕ್ಕವನು ಮತ್ತೆ ಸಿಬಿಲ್ಸ್ ಬರೆದ್ರು, సక్సెస్ అయినాడు, ಅವನು ಒಳ್ಳೆ ಒಂದು ಸಕ್ಸಸ್ ಆದ್ರು, ఐపీఎస్ ఆఫీసర్ అయినాడు, IPS ಆಫೀಸರ್ ಆದ್ರು. ಆಮೇಲೆ ఐపీఎస్ ఆఫీసర్. IPS ఆఫీసర్. కానీ ఐపీఎస్ ఆఫీసర్ కాకముందు, IPS ಆಗಕ್ಕೆ ಮುಂಚೆ నా మమ్మీ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, ನನ್ನ ತಾಯಿ ನನ್ನ ಬಿಟ್ಟು ಹೋದ್ರು. నా స్థితిని చూసి మా మమ్మీ నన్ను విడిచిపెట్టి, ನನ್ನ ಸ್ಥಿತಿಯನ್ನು ನೋಡಿ ನನ್ನ ತಾಯಿ ನನ್ನ ಬಿಟ್ಟು ಹೋದ್ರು. పేదరికమును చూసి మా మమ్మీ వదిలిపెట్టింది, ನನ್ನದಾದಂತಹ ಸ್ಥಿತಿಯನ್ನು ನೋಡಿ ನನ್ನ ತಾಯಿ ಬಿಟ್ಟು ಹೋದ್ರು. పల్లెటూరు వద్దట పట్టణం కావాలంట మా మమ్మీకి, ನನ್ನ ತಾಯಿಗೆ ಹಳ್ಳಿ ಬೇಡ ಅಂತೆ ಪಟ್ಟಣನೇ ಬೇಕು. ఈ పేద కొడుకు వద్దట ఉన్నతమైన స్థాయిలో ఉన్న కొడుకు కావాలంట. ಈ ಬಡವಾದ ಮಗನು ಬೇಡ, ಉನ್ನತವಾದ ಮಗನೇ ಬೇಕು. యేసయ్యా, ಯೇಸು ಸ್ವಾಮಿ, నీ ప్రేమ ఆ ప్రేమ కాదయ్యా, ನಿನ್ನ ಪ್ರೀತಿ ಅಂತಹ ಪ್ರೀತಿ ಅಲ್ಲ, పక్షపాతం లేదయ్యా, ನಿಮ್ಮಲ್ಲಿ ಪಕ್ಷಪಾತ ಇಲ್ಲ ದೇವ್ರೆ, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ನನ್ನನ್ನು ಒಂದು ಸಾರಿ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. అని ఏడ్చిండు ఆయన. ಆಗ ಹೇಳು ಆತರ ಹತ್ರು. అని ఒక టైం వచ్చింది, ಒಂದು ಸಮಯ ಬಂತು, ఎక్స్పెక్ట్ చేయని టైంలో ಅದು ಎದುರು ನೋಡುವಂತಹ ಸಮಯ, ఒక బ్రేక్ త్రూ జరిగింది, ಒಂದು ಬಿಡುಗಡೆ ಸಿಕ್ತು. సివిల్స్ రాసినాడు, ಅವ್ರು ಸಿವಿಲ್ಸ್ ಬರೆದ್ರು, ఐపీఎస్ ఆఫీసర్ అయినా. IAS ಆಫೀಸರ್ గట్టిగా చప్పట్లు కొడదా. ಕೈಗಳು ತಟ್ಟವನು. ఆయన నడుస్తుంటే గన్ మ్యాన్స్ తో నడుస్తున్నాడు, ಆತನ ನಡೆಸ್ತಾ ಇರುವಾಗ ಗನ್ ಮ್ಯಾನ್ಗಳು ಬರ್ತಾ ఆయన ಇದ್ರು. కారు ముందు వెనకాల కార్లు ఉన్నాయంతే. ಆತನ ಕಾರಿಂದ ಅನೇಕ ಕಾರುಗಳಿತ್ತು. ఎవరు మన పట్టణంలో వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్, ಯಾರು ನಮ್ಮ ಪಟ್ಟಣಕ್ಕೆ ಬಂದ IAS ಆಫೀಸರ್. అప్పుడు అర్థమైంది తన చిన్న కొడుకని. ಅವಾಗ ಅರ್ಥವಾಯ್ತು, ತನ್ನ ಕಿರಿಯ ಮಗನಿಂದ ಅರ್ಥ ಆಯ್ತು. ಕೈಗಳ ತಟ್ಟವನು. అప్పుడు తల్లి ఒక నిర్ణయం తీసుకుంటుంది, ಅವಾಗ ತಾಯಿ ಒಂದು ತೀರ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ. ఇంజనీర్ కొడుకుతో అంటుంది, ಆ ಮಗನ ಹತ್ರ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, నానా ಮಗನೇ, చాలా రోజులు అవుతుంది తమ్ముడిని చూడక, ನಾನು ತಮ್ಮನ್ನ ನೋಡಿ ಬಹಳ ದಿವಸ ಆಯ್ತು, ఇన్ని రోజులు ప్రేమ రాలే, ಇಷ್ಟು ದಿವಸ ಪ್ರೀತಿ ಬಂದಿಲ್ಲ, ఇన్ని రోజులు చిన్న కొడుకు గుర్తుకు రాలే, ಇಷ್ಟು ದಿವಸ ಚಿಕ್ಕ ಮಗನು ಜ್ಞಾಪಕ ಬಂದಿಲ್ಲ. కానీ తమ్ముడు గుర్తుకొస్తుండు బిడ్డ. ತಕ್ಷಣ ತಮ್ಮನ ಜ್ಞಾಪಕ ಬಂತು, నేను తమ్ముని దగ్గరికి వెళ్ళిపోతా, ನಾನು ತಮ್ಮನ ಹತ್ರ ಹೋಗ್ಬೋಡು. ఇది ఏ ప్రేమ ఇది? ಇದು ಏನ್ ಪ್ರೀತಿ? చెయ్యి పైకెత్తి చెప్పండి. ಕೈ ಮೇಲೆತ್ತಿ ಹೇಳಿ. ಈ ರೋಸ್ అందుకనే మమ్మల్ని ఎవరైనా పొగిడినా, ಅದಕ್ಕಂತಲೇ ಯಾರಾದ್ರೂ ನನ್ನ ಹೊಗಳಿದ್ರೆ నవ్వము, ಅದು ನಾವು ಅದು ಮೆಚ್ಕೊಳ್ಳಲ್ಲ. మమ్మల్ని ఎవరైనా తిట్టినా, ನಮ್ಮನ್ನ ಯಾರಾದ್ರೂ ಬೈದ್ರೇನು మేము ఏడవము, ನಾವು ಅಳೋದಿಲ್ಲ. ఈ 23 సంవత్సరాల నుంచి మా శరీరాలు మా ఆత్మలు రప్చర్ అయిపోయినాయి. 23 ವರ್ಷದಿಂದ ನಮ್ಮ ಆತ್ಮಗಳು ಒಂಥರ ಮುರಿದೋಗಿದೆ. మనుషుల స్వభావం మాకు అర్థమైపోయింది, ಮನುಷ್ಯರ ಸ್ವಭಾವ ನಮಗೆ ಸಿಕ್ತು, ಅರ್ಥ ಆಯ್ತು. ఎవరైనా కావచ్చు ఈ లోకంలో, ಯಾರಾದ್ರೂ ಇರ್ಬೋದು. మనం మంచి స్థాయిలో ఉంటే ఉంటారు, ನಾವು ಒಳ್ಳೆ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ರೆ ಇರ್ತಾರೆ. మనం పేదరికంలోకి వెళ్తే ఎవరు రారు. ನಾವು ಏನೋ ಬಡ ಸ್ಥಿತಿಗೆ ಹೋದ್ರೆ ಯಾರು ಬರ